ఫ్రై చేసిన బాండీని క్లీన్ చేయడానికి అంటే బాండీ లోపలంతా బాగానే ఉంటుంది కానీ ఈ బయట వైపున చుట్టుపక్కల చూడండి ఎంత నల్లగా అయితే ఉందో ఒక్కొక్కసారి నాకు అంతగా అనిపించదు అంటే చూడడానికి అందంగా కూడా ఉండదు కదా అందుకోసం ఈ బాగా జిడ్డు పట్టిన దాన్ని క్లీన్ చేసుకోవడానికి మనకి మార్కెట్లో ఆన్లైన్లో చాలా రకాల లిక్విడ్స్ ఫోమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి కానీ నేను ఇక్కడ చిన్న ట్రిక్ అనేది చూపిస్తాను ఇది వచ్చేసి శాండ్ పేపర్ అనమాట ఇది మనకి పెయింట్ డబ్బాలు ఇవి మనం కొంటూ ఉంటాం కదా అలాంటి షాపులో అయితే తొందర ఈజీగా దొరికిపోతుంది దీన్ని మనం ఒక షీట్ అనేది తెచ్చేసుకున్నాం అనుకుంటే మనకి చాలా రోజుల వరకు వాడుకోవచ్చు ఇందులోంచి నేను ఒక చిన్న ముక్క అనేది కట్ చేసుకున్నాను ఈ ఒక్క ముక్క సరిపోతుంది ఈ బాండి మొత్తం క్లీన్ చేసుకోవడానికి దాన్ని ఈ ముక్కను తీసుకొచ్చేసి నేను బాండి కింద వైపున ముందు నల్లగా ఉంది కాబట్టి అక్కడ రుద్దేస్తున్నాను చూడండి ఒక్కసారిగా రుద్దితే అయిపోదన్నమాట కొంచెం బాగా మడ్డి పట్టి ఉంది కదా ఒక 4-5 సార్లు అంటే పోయేంత వరకు మనం రుద్దామనుకోండి నల్లగా ఉన్న చూడండి పౌడర్ లాగా ఎలాగ వచ్చేస్తుందో ఇలాగా బాండి బయట వైపున ఇంకా లోపల వైపున అంటే మడ్డిగా పట్టిన ప్లేస్లో కూడా మనం ఈ శాండ్ పేపర్తో రుద్దాలన్నమాట ఇక్కడ మనకి ఈ చెవుల దగ్గర అయితే ఎక్కువ టైం అయితే పడుతుంది ఎందుకంటే చెవులు రౌండ్గా ఉంటాయి కదా ఆ రౌండ్గా ఉన్న పార్ట్ని మనము రుద్దడానికి కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది అనమాట ఇంకా ఈ బాండి పూర్తిగా మనము క్లీన్ చేయడానికి చిటికలో వేసినంత ఈజీగా అయితే అయిపోదు కొంచెం టైం అయితే తీసుకునేది నాకైతే 1.5 hours టైం పట్టింది ఈ బాండి మొత్తం లోపల బయట మొత్తం కూడా క్లీన్ చేసుకోవడానికి అంటే ఇంత కష్టపడాలా మనం ఏదైనా లిక్విడ్ తెచ్చుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న ఒక ఐడియా రావచ్చు అంటే ఇలా ప్రతిదానికి కూడా మనం లిక్విడ్స్ అలాంటి వాటి మీద బయట మనం ఎక్కువ అమౌంట్ పెట్టేసి కొనకుండా ఇలా తక్కువ బడ్జెట్లోనే ఇంట్లో ఉన్న వాటిని క్లీన్ చేసుకోవడానికి మనం ట్రై చేయొచ్చు కదా అన్న ఒక ఆలోచన అనమాట అంతే ఇలా పూర్తిగా నేను బాండీని క్లీన్ చేసాను అనమాట క్లీన్ చేసిన తర్వాత చూడండి ఆ పౌడర్ ఎంతైతే వచ్చిందో అంత ఉందన్నమాట బాండీకి పట్టేసి ఇంకా ఇప్పుడు చూడండి బాండీ ఎంత తెల్లగా మెరిసిపోతుంది నాకైతే భలే అనిపించింది కొత్త బాండీ లాగా అయితే అయిపోయింది అనమాట చక్కగా ఆ పేర్లు అవన్నీ కూడా చక్కగా క్లియర్గా ఉన్నాయన్నమాట సో ఇలాగా బాండీని క్లీన్ చేయడానికి అంటే బాగా మడ్డి పడితేనే ఈ ట్రిక్ అనమాట లైట్గా ఉంటే అవసరం లేదు బాగా మడ్డి పట్టిన తర్వాత మాత్రమే ఇలాంటి ఒక శాండ్ పేపర్తో క్లీన్ చేయడానికి తప్పకుండా ట్రై చేయండి